సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. జనంతో మనం, మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. రాబోయే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలి, వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చెప్పలేని వారికి మన 95 న్యూస్ ద్వారా చెప్పే అవకాశాన్ని కల్పిద్దాము. ఇక్కడ చూస్తే మనం జేబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ చాలామంది జనం వెయిట్ చేస్తున్నారు. చాలా బస్సులు ఉన్నాయి, చాలా జనం ఉన్నారు. మనం ఇక్కడ వారితో మాట్లాడి అన్ని विषयाలు తెలుసుకుందాం. तुझे नाव काय है? माझं नाव अक्षय देवदास सूर्यवंशी. मी कर्नाटक बॉर्डरवरून आलेलो आहे. आता इथे येऊन बरेच 2-4 वर्ष झालेले आहेत आम्हाला. ते स्वच्छता वगैरे तेलंगणा जे చెప్పండి, ఇప్పుడు అంటే రాబోయేది ఎలక్షన్స్ కదా, అంటే మీరు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకవేళ అది చెప్పడం ఇష్టం లేదు అంటే గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అదైనా చెప్పచ్చు. ప్రాబబ్లీ కేసీఆర్ వాళ్ళ గవర్నమెంట్ రావడమే బెటర్ అని అనుకుంటున్నాను. బికాస్ దీస్ పీపుల్ ఎక్కువ వరకు చాలా ఇంప్రూవ్ చేశారు. హోప్ ఫర్ ది బెస్ట్ ఆల్సో ఫర్ ది. ఎందుకు అంటే కేసీఆర్ గారి గవర్నమెంటే రావాలి అని అనుకుంటున్నారు? ఏమైనా ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయా? ద పార్టీ వచ్చేసి బాగానే పనిచేస్తుంది. ప్రజలకు కూడా చాలా వరకు హెల్ప్ చేశారు. ఇన్ని మోడిఫికేషన్స్ మీరు చూస్తున్నారు, సిటీలో కూడా చూస్తున్నారు, హైటెక్ సిటీస్ కూడా చూస్తున్నారు. చాలా వరకు చాలా డెవలప్ చేశారు. కాబట్టి వి సపోర్ట్ కేటీఆర్ గారు. అంటే కొంతమంది కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా డెవలప్మెంట్స్ చూడొచ్చు అని అనుకుంటున్నారు, కొంతమంది అదే గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు. అంటే మీరు స్ట్రాంగ్గా ఏది అంటారు? వాళ్ళంటే ఏకీభవిస్తారా? కొత్త గవర్నమెంట్ వస్తే ఏమైనా చేంజెస్ చూడొచ్చేమో అనేదానికి. కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఇట్ విల్ టేక్ టైం. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా అవ్వచ్చు, కేసీఆర్ గారిదే అవ్వచ్చు, వేరే ఏదైనా రావచ్చు. బట్ వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, ఇంకా ఇలా చేంజెస్ చేస్తే బాగుంటుంది అనడానికి? ఆల్మోస్ట్ ఆల్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఏంటంటే పబ్లిక్కి లైక్ సైడ్ వే టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆన్ ది వేస్ లేడీస్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ సర్కిల్స్ అనేది స్టెబిలిటీ సర్కిల్స్లో లేదు, ఆన్ ఫుట్పాత్ ఏరియాస్లో లేదు. అవన్నీ ఏదైనా చేంజెస్ చేస్తే డ్రింకింగ్ పర్పస్ అన్న అండ్ టాయిలెట్స్ పర్పస్ చేస్తే పెడిస్టేరియన్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు? మొగలాయ. ఓకే, మొగలయ్య గారు, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇదే బస్ స్టాండ్లో పనిచేస్తున్నారా? ఈ స్టాప్లో ఇక్కడనే పనిచేస్తున్నా. ఏం చేస్తున్నారు ఇక్కడ? కంట్రోలర్. ఓకే, కంట్రోలర్గా చేస్తున్నారు. అంటే మా మొగలయ్య గారు, మిమ్మల్ని అడిగితే రాబోయేది ఎలక్షన్స్ కదా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఒకవేళ మీకు అది చెప్పడం ఇష్టం లేదు అంటే గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఇక్కడ మీకు శాలరీస్ ఇవన్నీ బాగానే ఉన్నాయా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అలాంటివి ఏమైనా చెప్పుకోవాలంటే మా 95 న్యూస్ ద్వారా మీరు చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదా గవర్నమెంట్కి మీరు ఇచ్చే సజెషన్లు, ఏ గవర్నమెంట్ అయినా వస్తుంది రాబోయే గవర్నమెంట్, అన్నీ మంచిగా చేయాలి, అన్నీ మంచిగా చేయాలి, అన్నిట్లో ఏదైనా కొన్ని చెప్పగలుగుతారా? మీకు ఎలా ఉంటుంది, అసలు మీరు ఉండే ఏరియా కూడా ఎలా ఉంది, ఏ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇక్కడైతే మంచిగానే ఉన్నది. అన్నీ మంచిగానే ఉన్నాయా? ఇక్కడ మీ ఉద్యోగం ఎలా నడుస్తుంది? ఇక్కడ అంతా బాగానే ఉందా? బాగానే ఉంది. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు మొగలయ్య గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడైతే మనం బస్ స్టాప్లో ఒక షాప్ చూడొచ్చు, చిన్న షాప్ నడుపుతున్నారు. ఆయన పేరు, ఆయన డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాము. నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ గారు, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఈ షాప్ ఎన్నేళ్ళుగా నడుపుతున్నారు? ఈ షాప్ వచ్చేసి 6 ఇయర్స్ అవుతుందండి. నేను 20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాండి. 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. 6 ఇయర్స్గా ఎలా ఉంది ఇక్కడ మీకు అంత గిరాకీ? ఏం లేదండి, ఆర్టిస్ట్లో మేము పాతోళ్ళం కాబట్టి ఏదో నెగ్గుకొస్తున్నాం, కానీ ఆర్టిస్ట్లో బతకాలంటే చాలా కష్టం అండి. ఆర్టిస్ట్లో బిజినెస్ చేయాలంటే కూడా చాలా అంటే చాలా రిస్క్. ఎందుకంటారు అలా? ఎందుకంటే ఈ ఆర్టిస్ట్లో ఏది సరిగ్గా లేదండి అసలుకి. ఇప్పుడు నాకు ఈ పక్క షాప్ కూడా నాదే అండి. ఇప్పుడు టీ స్నాక్స్ అంటే వీళ్ళు ఒక బిజినెస్ ఇచ్చి ఇంకో బిజినెస్ చేయొద్దు అంటారండి. టీ స్నాక్స్ నాకు ఇచ్చారు, నాకు టెండర్ ఇచ్చినాక ఒక 3 months అయినాక ఇంకో టీ స్నాక్స్ ఇచ్చారు పక్క పంటి, మళ్ళీ ఇంకో టీ స్నాక్స్ ఇచ్చారు. ఏందని అడిగితే నీకు ఇయ్యమని ఎక్కడ మేము రాయలేదు కదా అంటారు. అంటే మరి మేమేం కావాలి, మేము ఎక్కడ పోవాలంటే దానికి సమాధానం చెప్పరు. అంటే ఆర్టిస్టులు ఒక పై ఆఫీసర్లు బాగానే ఉండొచ్చు, అంటే కింద ఆఫీసర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎందుకంటే ఆర్టిస్టులో ఒక సిస్టమేటిక్ అనేది లేదండి, అస్సలు లేదు. మీకు ఇక్కడ షాప్ ఉందండి, నేను 41,000 వేసిన, అది ఇవ్వలేదు.
ఒక టెండర్ అయిపోయినాక నెక్స్ట్ మంత్కు 28,000 అంటే 20,000 15,000 తగ్గించి ఇప్పుడు నేను 40,000 వేస్తే నాకు ఇవ్వలేదు కానీ నెక్స్ట్ టెండర్లో యాక్షన్ టెండర్లో 28,000కి ఇచ్చారు. అది ఎట్లా అంటే దానికి సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒకటి వెనక షాప్ ఉంది మేడం, అది ₹1,00,000 రెంట్. అది వచ్చేసి మనకు ₹1,00,000 రెంట్ 3 years నుంచి అది క్లోజ్ ఉంది. దాన్ని ఇంతవరకు మళ్ళీ యాక్షన్ టెండర్లు ఇవ్వలేదు. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దాన్ని ఇది చేసుకుంటారేమో నేను అనుకుంటున్నా. ఇది మీ ఎండి గారి దృష్టికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మేడం. అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తే ఇలాంటివన్నీ మారుతాయని ఏమైనా ఆశ ఉందా మీకు? అంటే రాబోయే ఎలక్షన్స్ కదా, మనం వాటి గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ చేంజ్ అవుతే ఏదైనా చేంజ్ అవుతుందంటారా? గవర్నమెంట్ అనేది నాకు అంత అంటే గవర్నమెంట్ మాకు ఆ లాక్డౌన్లో కూడా మాకు అసలు ఏ షాప్కి కూడా డబ్బులు తగ్గలేదు మేడం. లాక్డౌన్లో నేను చాలా డబ్బులు లాస్ అయిపోయినా. ఎందుకంటే నేను ఎంత లాస్ అయిపోయానంటే అంత విపరీతంగా లాస్ అయిపోయినాము. ఇప్పటికి కూడా దీనికి మాకు 2 months ఆర్టీసీ స్ట్రైక్ చేసింది, తర్వాత 6 months ఒకటి, 4 months ఒకటి, మొత్తం 12 monthsలో వీళ్ళు ఒక 2 months మాత్రమే ఇచ్చేసి మిగతాదంతా అమౌంట్ తీసేసుకున్నారు మేడం. అది చాలా ఎఫెక్ట్ కేసీఆర్ ప్రభుత్వానికి, చాలా ఎఫెక్ట్ అండి. ఎందుకంటే అది మేము ఆర్టీసీలో మేము ఒక్కరమే కాదు మేడం, మాకు ఆర్టీసీ అనేది మొత్తం ఆల్ తెలంగాణ మొత్తం అన్ని బస్ స్టాండ్లలో కలిసి అన్ని షాప్ ఓనర్స్ ఉన్నారు. ఎంత మొరబెట్టుకున్నా మాకు అసలు ఆర్టీసీలో ఒక షాప్లో ఒక నెల ఒక రెంట్ అనేది మాఫ్ చేయలేదు మేడం. ఇప్పుడు కొత్తగా ఒక 6 months మొన్నటిదాకా హోల్డ్లో పెట్టారు. దాన్ని 2 months రెంట్ ఇచ్చేసేసి మిగతా 4 months రెంటు కట్టాలని మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మేము ఎక్కడ కడతాం మేడం ఇంత రెంట్లు? ఇప్పుడు ఈ చాలా రెంట్లు ఉన్నాయి ఆర్టీసీకి. దాని తర్వాత దాని మళ్ళీ జిఎస్టీ, కరెంటు బిల్లు మేడం, ₹13 per unit కరెంటు బిల్లు. ఒక కూల్ డ్రింక్స్ అమ్మితే ఇది అమ్మితే మాకు 2.5 వస్తుంది, 250 అంటే ₹2.50 వస్తుంది. ఈడ మళ్ళీ బస్ స్టాండ్లో అనౌన్స్మెంట్ ఎక్కువ తీసుకోవద్దు అని పొద్దున్న నుంచి ఫిట్ చేసినాం చూడండి, 10 అమ్మలేదు. దీనికే అవుతుంది మాకు రోజు ₹150 కరెంటు బిల్ అవుతుంది. అంటే చాలా ఉన్నాయి. అది అంటే చాలా ఉపాధి పథకాలను పెట్టారు కదా, అవేం మీకు అందట్లేదా? లేదండి, మాకు అసలుకి బయటికి ప్రభుత్వానికి మా ఆర్టీసీ దానికి ఏం సంబంధం లేదండి. ఎందుకంటే బయటది కేసీఆర్ ప్రభుత్వం అనేది బయట అండి. ఇక్కడ ఆర్టీసీ మేము చేసే దాంట్లో ఏం సంబంధం ఉండదండి. అసలు మాకు ఏమి ఇవ్వలేదండి గవర్నమెంట్ మాకు ఏ విధంగా కూడా మాకు ఇవ్వలేదండి. ఇంత కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడితే ఒక్కొక్క షాపు ఒక్కొక్క ₹1,00,000 ఉంది, 2 లక్షలు ఉంది. అట్లాంటి వాళ్ళు రాత్రికి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. అని కేసీఆర్ గారు అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం కిరాయిలు మాఫ్ చేయాలని చూస్తున్నామండి మేము. ద్వారా మీరు మా 95 న్యూస్ ద్వారా తప్పకుండా చెప్పండి, గవర్నమెంట్కి రీచ్ అవుతుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు? అయ్యా కేసీఆర్ గారు, మేము చాలా కష్టాలు పడ్డాము. మేము ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి చాలా ఇబ్బందులు పడి మేము ఇక్కడ బతుకుతున్నాము. చాలా అంటే చాలా మాకు కరోనా వల్ల మీకు ఆర్టీసీ స్ట్రైక్, తెలంగాణ ఆర్టీసీ స్ట్రైక్ చేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డాము. చాలా డబ్బులు పోగొట్టుకున్నాం మేము. అది పోయినందుకు మేము చాలా బాధలో ఉన్నాం. మేమే కాదు, నాతోటి సోదరులు, నాతోటి షాప్ ఓనర్స్ చాలామంది ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా. అంటే నేను ఒక్కనే కాదు, నా దగ్గర ఒక 4 వర్కర్స్ అనుకోండి, నా దగ్గర వాళ్ళ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అందరూ ఉంటారు. కాబట్టి అది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ద్వారా కూడా మీకు దృష్టికి తీసుకొచ్చినాం. దీన్ని మీకు వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ మా ద్వారా మేము మనవి చేసేది మీ గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుంది, ఇంకా బాగా పనిచేయాలని, ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. అలాగే మా అట్లాంటి వాళ్ళకి కూడా మీరు కొంచెం అది సహకరించి అది కిరాయిలు మాఫ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము గారి వరకు వెళ్ళాలని మా 95 న్యూస్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవీందర్ గారు, చెప్పండి మీరు ఎన్నేళ్ళుగా ఇందులో పనిచేస్తున్నారు? 25 years అవుతుంది. 25 years, మోస్ట్ సీనియర్ అన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో? డ్రైవర్గా చేస్తున్నారు. ఇది క్యాంటీన్ అండి, ఇక్కడే లంచ్ అంతా చేస్తూ ఉంటారు? ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం, లేదంటే ఇక్కడ తీసుకొని తింటాం. అంటే మీకు ఈ ఉద్యోగం ఎలా ఉంది, ఎలాంటి తృప్తిని ఇస్తుంది? మీకు అన్ని శాలరీస్ అవి అందట్లేదని మొన్నటి వరకు చాలామంది ధర్నా చేశారు, చాలా గొడవలు అవుతున్నాయి. మీరేమంటారు? మీకు అన్నీ అందుబాటుగా ఉన్నాయా? శాలరీస్ అవి ఇబ్బంది లేకుండా ఉన్నాయా? శాలరీస్ అంటే ఇప్పుడు 1వ తారీఖు కంపల్సరీ పడుతుంది. కాకపోతే మాకు పిఆర్సీ అనేది 9 years నుండి పిఆర్సీ కాలేదు, 9 సంవత్సరాల నుండి. మాకు 2070లో పిఆర్సీ కావాలి, మరి రెండో పిఆర్సీ 2021లో ఒకటి పిఆర్సీ కావాలి, 2 పిఆర్సీలు కావాలి. ఓకే, అంటే మరి పిఆర్సీ రాలేదు అంటున్నారు. అందరూ కలిపి ఏమీ అడగలేదా గవర్నమెంట్ని? మీరు ఇప్పటి వరకు ఏం డిపార్ట్మెంట్కి ఏం తెలియజేయలేదా? మేము అడగక ముందుకే కేసీఆర్ గారు అన్ని ఇస్తా అన్నాడు, ఇక ఇచ్చినప్పుడు తీసుకోవాలన్నట్టు.
అంటే ఇప్పుడు రాబోయేది ఎలక్షన్స్ కదా, ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అది చెప్పడం ఇష్టం ఉంటే చెప్పండి, లేదంటే ఆ గవర్నమెంట్లో మీకు ఏం కావాలి, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఏం లేదు, మాది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తా అని ఎవరు మాటిస్తే వాళ్ళకే మేము మద్దతు ఇస్తాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరసింహరావు అండి. నరసింహరావు గారు, ఎన్నేళ్ళ నుంచి ఆటో నడుపుతున్నారు? ఇక్కడ 8 సంవత్సరాల నుంచి నడిపిస్తాను. ఏ ఏరియాలో ఉంటారు? ఇక్కడే ఉంటాను మేడం, సికింద్రాబాద్ ఏరియాలో ఉంటాను. సికింద్రాబాద్ ఏరియాలోనే ఉంటారు. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంది యాక్చువల్గా ఈ ఆటో నడపడం అంతా? ఇప్పుడు అయితే అన్నీ తగ్గాయి, చాలా ట్రాన్స్పోర్ట్, మెయిన్గా చెప్పాలంటే మెట్రో వచ్చిన తర్వాత కొంచెం తగ్గాయనే చెప్పాలి. మీకు ఎలా ఉంది ఇప్పుడు అసలు ఇక్కడ? తగ్గింది మేడం. ఇప్పుడు ఇది కాక బైక్లు వచ్చాయి, ర్యాపిడో, ఓలా, ఊబర్ అని. దానివల్ల కూడా మాకు కొంచెం ఎఫెక్ట్ పడ్డది 2 వీలర్ మీద. అంతకుముందుకు ఏంటంటే ఎవరు ఒక్క మనిషి ఉన్నా, ఇద్దరున్నా కూడా ఆటో ఎక్కేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరున్నా కూడా ఇద్దరు కలిసి ఒక బైక్ నువ్వు బుక్ చేసుకో, ఒక బైక్ నేను బుక్ చేసుకో అన్నట్టు అయిపోయింది. బైక్లు అయితే కొంచెం తక్కువగా వచ్చేస్తాయి కదా అని చెప్పి బైకుల్లో వెళ్ళిపోతున్నారు. అంటే మీరు అంటే ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? అసలు ప్రభుత్వము చాలా పథకాలు ఇస్తోంది, మీకు అన్నీ అందుతున్నాయా? లేదు మేడం, ఏ ప్రభుత్వం కానీ మాకు ఏది కానీ అందట్లేదు. మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు లేని వాళ్ళకి, అందులో మీకు ఏమైనా వచ్చిందా? రాలే మేడం, అప్లై చేసాం కానీ ఉన్న వాళ్ళకే వచ్చినాయి మేడం. ఎన్నేళ్ళు అయింది మీరు అప్లై చేసి? ఇక్కడ మేము ఇప్పుడు అప్లై చేసి కూడా ఆల్రెడీ 4 years బ్యాక్ అప్లై చేసాము, కానీ ఇప్పటివరకు డబల్ బెడ్రూమ్ అని ఇల్లు అని మాత్రం మాకు ఏది రాలేదు. ఇక్కడ మేము బన్సిలాల్పేటలో ఉంటాము, అరుణ్జ్యోతి కాలనీలో. మేము డబల్ బెడ్రూమ్ బుక్ చేసాము, కానీ వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, కానీ మాకు మాత్రం రాలేదు. అంటే చాలా పథకాలు పెట్టారు కదా కేసీఆర్ గారు, శ్రీజ కళ్యాణం అని, తర్వాత రైతు బంధు అని చాలా పెట్టారు. మీ వాళ్ళకి ఎవరికైనా అన్నీ అందుతున్నాయా? పెన్షన్లు అని ఇవన్నీ మీ వాళ్ళు అందుకుంటున్నారా పోనీ? లేదు మేడం, అట్లా అనడం మటుకే మాత్రం, కానీ ఇప్పుడు మటుకే చాలామందికి రాలేదు, ఇబ్బంది పడుతున్నారు. ఎవరన్నా అడుగుదామన్నా కూడా చెప్తే కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంగట ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. వస్తాయి అనే మాటకే ఉంది, కానీ ఏది రావట్లేదు ప్రజెంట్. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కదా, అంటే ఏ గవర్నమెంట్ వస్తే మీ సమస్యలు తీరుతాయి అని మీరు అనుకుంటున్నారు? పబ్లిక్ చెప్పాలి మేడం, నేను ఒక్కని చెప్తే కాదు కదా. అంటే పబ్లిక్లో మనము ఒక్కలమే కదా మేడం, నేను ఒక్కని చెప్తే కాదు కదా. ఇప్పుడు నియోజకవర్గాలు ఉన్నాయి, అందులో అందరు నేను ఒక్కరిని ఓటేస్తే గెలవడానికి లేదు కదా. చాలా మంది ఉన్నారు, అందరు కలిసి వేస్తేనే ఉంటుంది దాన్ని బట్టి. కానీ ఒక్క ఓటుతో గెలిచిన ప్రభుత్వాలు ఉన్నాయి, ఒక్క ఓటుతో ఓడిపోయిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరు అనుకోకుండా ఉంటే మంచిది. ఓకేలేండి, ఏ గవర్నమెంట్ వస్తే మంచిది అని చెప్పక్కర్లేదు. కనీసం అంటే గవర్నమెంట్ వస్తుంది, ఏదో గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మా 95 న్యూస్ ద్వారా చెప్పండి. మేడం, అట్లా అని ఏం లేదు చెప్పడానికి. ప్రజెంట్ అయితే ఆటో అని ఇక్కడ దేనికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ లేదు ఎవరికి. మాకు కూడా కష్టమే, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఫీజులని అవన్నీ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ మాకు కూడా నడవట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక 2 hours నుంచి వెయిట్ చేస్తూ ఏ కస్టమర్ వచ్చినా ఒక 1 hour పడుతుందా, 1/2 hour పడుతుందా అనేది తెలియదు మాకు కూడా. అది వచ్చేంత వరకు తెలియదు. మరి గవర్నమెంట్ స్కూల్స్ అని అందులో పిల్లలకి ఆహారం అని ఇవని అవని గుడ్డు పెడుతున్నారు, ఫుడ్ బాగుంటుంది, విద్య ఉచితంగా అంటున్నారు. మరి మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపించడానికి మీరు ఇష్టపడట్లేదా ఏంటి? లేదు మేడం, ఇష్టపడతాము, కాదని లేదు, పంపిస్తాము. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, అక్కడ ఉన్న పబ్లిక్ని బట్టి, మూమెంట్ని బట్టి, గవర్నమెంట్ స్కూల్ బట్టి తెలుస్తుంది. అట్లా మనం ఒట్టిగానే చెప్పలేము కదా, దాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన ఆటో యూనియన్ చైర్మన్ మల్లేష్ గారితో ఉన్నాం, వారిని అడుగుదాం అసలు మీకు ఎలా ఉందండి ఇక్కడ ఆటో. మల్లేష్ గారు నమస్తే. నమస్తే మేడం. మల్లేష్ గారు చెప్పండి, మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి? ఈ ఆటోది మీకు ఎలా ఉంది ఈ ఉపాధి? మీరు సంతోషంగా ఉన్నారా ఈ ఉపాధి వల్ల? అంటే మాకు బాగుంది, మీ జీవనోపాధి ఎలా జరుగుతుంది? ఆటోలలో సంతోషం అనేది మాకు ఏం లేదు మేడం. ఏదో పుట్టకూసు కోసం నడిపించుకుంటున్నాం తప్ప ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏం చేయలేదు. ఒక ట్యాక్సీ మాత్రం సంవత్సరానికి 400 రూపాయలు అనేది తీసేసింది. ఒక కెమెరా కొడుతుంటూ సిగ్నల్ కూడా 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు మాకు. సంవత్సరంలో మినిమం అంటే 10-15 వేలు ఒక్కొక్క ఆటోకి వసూలు చేస్తున్నారు గవర్నమెంట్. ఎందుకు? కెమెరాల వల్ల, ఫోటోల వల్ల, జంపింగ్ వల్ల. ఓ పైలట్ ఉందంటే లైసెన్స్ లేదని, యూనిఫామ్ లేదని మాకు చాలా ఫైన్ చేస్తున్నారు. దానివల్ల అంటే ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఫైన్ వేయడం అనేది చాలా ఉపయోగకరమైనదే కదా, ఎందుకంటే లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి, ఇలాంటివన్నీ ఆలోచించే అని వేసి ఉండొచ్చు కదా. సిగ్నల్ ఏమైందంటే మీ మధ్యలోకి పోయినాక రెడ్ సిగ్నల్ వస్తుంది, మధ్యలోకి పోయినాక ఎనకకెళ్ళి కొడుతుర్రు, ఆ మధ్యలోకి పోయినాక ఎనకకెళ్ళి కొడుతురు కాబట్టి మాకు సిగ్నల్ మధ్యలో పోయినాక వస్తుంది మేడం. దానివల్ల ప్రాబ్లం అవుతుంది మాకు. ఈ టర్నింగ్ మీద కస్టమర్ ఆపుతున్నాడు, కస్టమర్ ఆపగానే చేయి పడినా మేము ఆటో ఆపాలి, ఆటో ఆపగానే ఎనకకెళ్ళి ఫోటో కొడుతుంది మాకు. ఈ ప్రాబ్లం వస్తుంది మాకు.
అంటే ఇప్పుడు 4 నెలల ఎలక్షన్స్ వస్తుంది కదా, అసలు మీరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ కష్టాలు ఏ ప్రభుత్వం వస్తే తీరుతాయని మీరు ఆశపడుతున్నారు? ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తలేదు. మాకు ఎవరైతే మాకు బాగా చేస్తారో అదే రావాలని కోరుకుంటున్నాం. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పర్వాలేదు, మాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఆటో యూనియన్కి మాకు అందరికి మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ ఆటో యూనియన్ తరపున మీరు ప్రభుత్వానికి, అంటే ఏదో ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ప్రభుత్వం మా ఆటోలకు ఏంటంటే కెమెరాల్లో ఒక్కటి కొట్టకుండా మాకు చాలాను పైన వేయకుండా మాత్రం ఒక్కటి చేస్తే మాకు చాలా బాగుంటుంది, మాకు సంతోషం ఉంటుంది దానివల్ల మాకు. ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు చాలా ఉపాధులు కల్పిస్తున్నారు కదా, మరి పథకాలు ఇస్తున్నారు. ఆంధ్రలో జగన్ కూడా ఒక్కొక్క డ్రైవర్కి 10,000 ఇస్తుండు సంవత్సరానికి. మా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మా ఆటో డ్రైవర్కి ₹1 ఇచ్చి సాయం చేసింది ఇప్పటిదాకా ఏం లేదు మాకు. ఇక్కడ కూడా అలా ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అన్నమాట? ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుంది. ఓకే మేడం, మాకు ఏంటంటే మాకు కూడా 10,000 ఇస్తే బాగుంటుంది, మాకు కూడా కొన్ని బెనిఫిట్లు ఇస్తే ఏముంటుండే. ఒకటి పైన లేకపోతే మాకు బాగుంటుంది. కెమెరా మాత్రం ఆటో యూనియన్ మీద తీసేస్తే బాగుంటుంది, మాకు కోరుకుంటున్నాం కదా ఒకటి మాత్రం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, పూర్ణచందర్. పూర్ణచందర్ గారు, చెప్పండి మీరు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు ఏంటి? అంటే మీరు ఆటో నడపడం వల్ల ఇప్పుడు ఎలా ఉంది మీకు? యాక్చువల్గా బాగానే ఉన్నాయా డిమాండ్? ఇప్పుడు ఓలా అని, ఊబర్ అని ఇవన్నీ వచ్చాయి కదా. ఊబర్ మంచిగానే ఉంది మేడం, కాకపోతే ఏంటంటే మాకు కస్టమర్ల దగ్గరికి వెళ్ళి అమౌంట్ తక్కువ వస్తుంది. ఇప్పుడు మాకు మీటర్లు పెంచక 2000 లెవెల్లో మా మీటర్ రేట్లు పెరిగినాయి. ఇప్పటి వరకు మళ్ళీ మీటర్ రేట్లు పెరగలే. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాకు మీటర్ రేట్లు పెంచలేదు. ఒకటి, ఆ మీటర్లో వేసేటోళ్ళు లేరు. ఈ ఓలా, ర్యాపిడో, ఊబర్ ఇవి వచ్చినాయి కదా, అందరూ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు. రోడ్డు మీద గిరాకులు కూడా వస్తలేవు. దానివల్ల కూడా మాకు మీటర్ల వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే మనం గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ని చూడొచ్చు. అసలు స్టూడెంట్స్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నీ పేరు? అఖిల్. అఖిల్, చెప్పు, ఏం చదువుతున్నావు? MLT సెకండ్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్. గవర్నమెంట్ కాలేజా? అవును. ఓకే, ఎలా ఉంది నీకు స్టడీస్ అవి అన్నీ? అక్కడ ఏమైనా మార్పులు చేస్తే బాగుండు మా కాలేజ్లో అని అనుకుంటున్నావా? బాగానే ఉంది, అంత బాగానే. అంత బాగానే ఉందా? అంటే ఎలా ఉంది? అంటే టీచర్ ఎలా చెప్తున్నారు లెక్చరర్స్ కానీ, అక్కడ స్టడీస్ కానీ అంతా బాగానే చెప్తారు. మీకు ఏమైనా ఫ్రీ ఫుడ్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఫుడ్ ఏముండదు, తెచ్చుకోవాలి మేమే. మీరే తెచ్చుకోవాలా? ఒకవేళ నిన్ను అడిగితే, అఖిల్ అటు చూసి చెప్పు, మా 95 న్యూస్ ద్వారా నిన్ను అడిగితే మాకు ఇలాంటివి వస్తే, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ చేంజెస్ వస్తే బాగుంటుంది అని ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏ చేంజెస్ కోరుకుంటావు? ఒక్క చేంజ్ అయినా చెప్పు. అదేం లేదు. సపోజ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైనా చేంజ్ కావాలి అనుకున్నావు అనుకో, ఇప్పుడు కాలేజీల్లో పెట్టట్లేదు భోజనం కానీ ఫుడ్ కానీ, మీ కాలేజ్లో కూడా ఫుడ్ పెడితే బాగుంటుంది, లేకపోతే ఇంకా ఏదైనా చేంజెస్, మా లెక్చరర్స్ ఇంకా ఇలా చెప్తే బాగుంటుంది, ఇలాంటివి ఏదన్నా కోరుకుంటున్నావా? లేదు, అంతా బాగానే చెప్తారు. ఓకే, చూసారు కదండి, అఖిల్కి అయితే అంతా బాగానే ఉంది.